రోహిత్ కి బ్యాటింగ్ లో అందరికంటే కొంచెం ఎక్స్ట్రా టైం ఉందంటారు. అందుకే షాట్లు ఖచ్చితంగా ఉండి బంతి బౌండరీ దాటేస్తుంది. అలాగే కెప్టెన్స్ లో కూడా అతనికి కొంచెం దూరదృష్టి ఎక్కువ. అందరికీ అస్పష్టత ఉన్న అంశాల్లో కూడా అతను ఖచ్చితమైన అభిప్రాయానికి రాగలడు. అందుకే కేవలం 12 నెలల్లోనే 3 ఐసీసీ ప్రపంచ ట్రోఫీల ఫైనల్స్ కు జట్టును తీసుకెళ్లగలిగాడు. ఇది సాధారణమైన విషయం ఏమాత్రం కాదు. ఇక T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓటమి అంచుల్లోకి వెళ్లిన భారత్ ను తన వ్యూహ చరిత్రతో గెలిపించాడు. ఈ టీం ఎంపిక నుంచి మైదానంలో ప్లాన్ల వరకు చాలా భిన్నంగా అతను వర్క్ చేశాడు. ఈ పొట్టి ప్రపంచ కప్ సాధించడంలో అతని ముద్ర స్పష్టంగా కనిపించింది. T20 ప్రపంచ కప్ వెస్టిండీస్ లో కదా బౌలింగ్ పిచ్లు ఉంటాయని చాలా మంది విశ్లేషకులు భావించారు. కానీ రోహిత్ పట్టుబట్టి 4 స్పిన్నర్లను అంటే కుల్దీప్, చాహల్, అక్షర్, జడేజాని ఎంపిక చేశాడు. అదేంటి అని అప్పట్లో చాలా మంది పెదవి విరిచారు. నాడు దీనిపై రోహిత్ స్పందిస్తూ మ్యాచ్లు మొదలయ్యాక ఇది అర్థమవుతుందని చెప్పి ఊరుకున్నాడు. అక్షర్ పటేల్ అవసరమా అని ప్రశ్నించిన వారు ఉన్నారు. నాడు హిట్ మ్యాన్ లాజిక్ చాలా మందికి అర్థం కాలేదు. ఇప్పుడు టోర్నీ ముగిసేసరికి 5 మ్యాచ్ల్లో కుల్దీప్ 10 వికెట్లు తీయగా అక్షర్ కూడా 8 మ్యాచ్ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. సెమీస్ లో ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. అటు బ్యాటింగ్ లోనూ కీలకమైన పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ప్రత్యర్థి బౌలర్లపై మొదటి నుంచి ఎదురుదాడి చేసి కకలవికలం చేయడం చాలా కీలకం. ఇలాంటి వ్యూహంతో 1996లో జయసూర్యను వాడి శ్రీలంక వన్డే ప్రపంచ కప్ కొట్టింది. అలాగే 2003లో ఆసీస్ గిల్క్రిస్ట్, రికీ పాంటింగ్లను రంగంలో దింపి విశ్వ విజేత అయింది. వారందరిని మించిన హిట్టర్ రోహిత్. అతడే ఇప్పుడు నాయకత్వం వహిస్తుండడంతో ఎదురుదాడి బాధ్యతలు కూడా స్వీకరించాడు. 2023 వన్డే ప్రపంచ కప్ లో ఏకంగా 594 పరుగులు చేశాడు. టోర్నీలో రెండో అత్యధిక రన్స్ అవే. ఆ సీజన్ లో అలా కలిసొచ్చింది, అలా బాదాడు అనుకోవడానికి అవకాశం లేదు. 2024 T20 ప్రపంచ కప్ లో 257 పరుగులు చేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఓపెనర్ గా కింగ్ కోహ్లీతో కలిసి బరిలోకి దిగాడు. ఫైనల్స్ వరకు కింగ్ ఫామ్ ను అందుకోలేకపోయినా ఆ ప్రభావం జట్టుపై పడకుండా ప్రత్యర్థి బౌలర్ను కకలవికలం చేశాడు. సూపర్ 8 దశలో హిట్ మ్యాన్ దాటికి ఆసీస్ బౌలర్లు బంతి వేయడానికి కూడా భయపడ్డారు. ప్రతి మ్యాచ్ లో అతడు జట్టుకు బ్యాటింగ్ టోన్ సిద్ధం చేసి ఇచ్చాడు. గతంలో నవంబర్ నెలలో భారత్ ఎదుర్కొన్న 2 భారీ పరాజయాలకు రోహిత్ ఈసారి రివెంజ్ తీర్చుకున్నాడు. 2022 పొట్టి ప్రపంచ కప్ సెమీస్ నవంబర్ 10న జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ పై ఇంగ్లాండ్ 10 వికెట్లతో విజయం సాధించింది. ఇది అతని కెప్టెన్సీలో తన టర్నింగ్ పాయింట్ గా నిలిచిందని సహచరుడు దినేష్ కార్తిక్ వెల్లడించాడు. నాటి నుంచి తానే బ్యాటింగ్ లో టాప్ గేర్ వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఆ నియంత్రణతో కూడిన దూకుడును ఇప్పటికీ కొనసాగించాడు. ఫలితంగా సెమీస్ లో ఇంగ్లీష్ బౌలర్ను చితక్కొట్టాడు. ఆ మ్యాచ్ అనంతరం అతడు భావోద్వేగానికి గురి కావడం అదే కారణం కావచ్చు. 2023 నవంబర్ 19న జరిగిన వన్డే ప్రపంచ కప్ లో భారత్ పై ఆసీస్ విజయం సాధించింది. దీనికి తోడు ఈ పొట్టి కప్ సూపర్ 8 కీలక మ్యాచ్ కు ముందు ఆ జట్టు సారథి మిచెల్ మార్ష్ మాట్లాడుతూ ఓడించడానికి భారత్కు మించిన జట్టు లేదు అని మానసిక యుద్ధానికి తెరతీశాడు. దీనిని హిట్ మ్యాన్ వ్యక్తిగతంగా తీసుకున్నట్లున్నాడు. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ కు ప్రతీకారం తీర్చుకున్నాడు. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇక టోర్నీ నుంచి ఆసీస్ బయటకు వెళ్లిపోయింది అని వ్యాఖ్యానించి కంగారులకు చురకలేశాడు. టీమిండియాపై ప్రత్యర్థి జట్లకు మానసిక ఆధిపత్యం రానియకుండా చూడడం, ఉన్నదాన్ని పటాపంచలు చేయడం అతని శైలిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆటలో క్లాస్ శాశ్వతం, ఫామ్ తాత్కాలికమని రోహిత్ నమ్మాడు. అందుకే జట్టులో ప్రతిభావంతులు ఇబ్బంది పడుతున్న సమయంలో వారిపై వచ్చే విమర్శలకు తాను అడ్డం పడుతుంటాడు. కోహ్లీ, దూబే, జడేజా విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. 2023 వన్డే ప్రపంచ కప్ లో కూడా రాహుల్ శ్రేయస్సును ఇలా కాపాడుకొచ్చాడు. పొట్టి కప్ ఫైనల్ కోసం కోహ్లీని ది బెస్ట్ అని దాచిపెట్టాడని వ్యాఖ్యానించాడు. తన సహచరుడిలో ఆత్మవిశ్వాసం నింపాడు. కింగ్ కూడా దాన్ని నిలబెట్టుకున్నాడు. 76 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు. దూబే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓ పక్క 2024 పొట్టు ప్రపంచ కప్ కీలక దశలో హర్షదీప్ చెలరేగిపోయి వికెట్లు తీస్తున్న వేళ పాక్ మాజీ ఇంజిమాం అతడిపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు చేశాడు. కుర్రాడైన హర్షదీప్ మానసిక స్థైర్యాన్ని ఇవి దెబ్బతీస్తాయని గ్రహించాడు. తానే మీడియా ముందుకొచ్చి ఇంజిమాంకు బుర్ర ఉపయోగించి ఆలోచించు అని ఘాటుగా సమాధానం చెప్పాడు. తర్వాత మ్యాచ్ లో హర్షదీప్ ను కొనసాగించాడు. ఫైనల్స్ లో ఆదిలోనే వికెట్ సాధించిన కీలకమైన 19వ ఓవర్లో జట్టు ఆశలను నిలబెట్టాడు. ఐపీఎల్ అంతర్జాతీయ క్రికెట్ లో దారుణంగా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యాను అతడు తన డిప్యూటీగా తుది జట్టులోకి తీసుకొచ్చాడు. మొదటి మ్యాచ్ నుంచి అవకాశాలు ఇచ్చాడు. పాండ్యా కూడా కెప్టెన్ నమ్మకాన్ని ఒమ్మి చేయకుండా ఐర్లాండ్, పాక్, అమెరికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ పై మ్యాచ్ లో తన వంతు పాత్ర పోషించాడు. ఇక దక్షిణాఫ్రికా తుదుపోరులో చెలరేగిపోయి కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే ఓటమి కోరలో చిక్కుకున్న భారత్ ను బయటకు లాక్కొచ్చాడు. అంతేకాదు ఫైనల్ ఓవర్లో బాధ్యతను తీసుకుని విజయ తీరాలకు చేర్చాడు. పిచ్, మైదానం కండిషన్స్ ను అర్థం చేసుకుని బౌలింగ్ దళాన్ని మోహరించడంలో రోహిత్ ది ప్రత్యేకమైన శైలి. అమెరికాలో అస్థిరమైన పిచ్లపై ఆడే సమయంలో సిరాజ్ కూడా అవకాశం కల్పించాడు.
దానికి తగిన ఫలితం లభించింది. ఎప్పుడైతే టోర్నీ వెస్టిండీస్ కి చేరిందో రాణిస్తున్న హర్షదీప్ ను జట్టులో కొనసాగించి ధారాళంగా పరుగులు ఇస్తున్న సిరాజ్ ను పక్కన పెట్టాడు. ఆ స్థానంలో కుల్దీప్ కు అవకాశం కల్పించాడు. దీంతో జట్టులో 3 స్పిన్నర్లు అయ్యారు. ఈ నిర్ణయం ఫలితం చూపించింది. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో పవర్ ప్లేలో అక్షర్ చేతికి బంతి అందించి ఫలితం సాధించాడు. అంతకుముందు ఆసీస్ మ్యాచ్ లో కూడా కుల్దీప్ ను వాడి మిచెల్ మాక్స్వెల్ ను నిలదొక్కునీయలేదు. ఇక తురుపుముక్క అయిన బుమ్రాన్ కూడా అవసరమైన చోట రంగంలో దింపుతున్నాడు. ఇది ఫైనల్స్ లో స్పష్టంగా కనిపించింది. డేటాను పూర్తి స్థాయిలో కెప్టెన్ గా రోహిత్ నమ్ముతాడు. అతడు గంటల కొద్దీ వీడియో క్లిప్లను విశ్లేషణలను పరిశీలిస్తాడు. ఈ మొత్తం ఆటగాళ్ల మెదడులో నింపేయడు. తన వద్దే ఉంచుకుని అవసరమైన ఆటగాడికి చెప్పాల్సినంతే చెబుతాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. నేను డేటా అనాలిసిస్ నమ్ముతాను, కొత్త ట్రెండ్లను అర్థం చేసుకుంటాను, మ్యాచ్లో ఎదురయ్యే వివిధ పరిస్థితులను ఎదుర్కోవడానికి మీటింగ్ రూముల్లో గంటల తరబడి గడుపుతానని వెల్లడించాడు. అందుకే అతను మైదానంలో కూల్గా ఉండగలుగుతున్నాడు. దీనికి తోడు మ్యాచ్ పై స్పష్టమైన అవగాహన ముందే ఉండడంతో తన వ్యక్తిగత బ్యాటింగ్ పై కెప్టెన్సీ ఒత్తిడి కనిపించడం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.